మనిషి కూడా దేవుడి ముందు మోకరించినప్పుడు నా ప్రార్థన వినాలి అని కోరుకుంటాం. కష్టాల్లో ఉన్న మనుషులైనా బాధల్లో ఉన్న మనుషులైనా భగవంతుడి ముందు మోకరించినప్పుడు నా ప్రార్థన దేవుడు వినాలి. నా ప్రార్థన దేవుడు వింటే నా జీవితంలో సహాయం చేసేవాడిగా దేవుడు మారుతాడు. కనుక నా కష్టాల్లో నా బాధల్లో దేవుడికి ప్రార్థించే వ్యక్తిగా ఉంటానని చెప్పి అనేకులు కష్టాల్లో బాధల్లో పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడి ముందుకెళ్ళి ప్రార్థిస్తూ ఉంటారు. చాలామంది ప్రార్థనలకి ఎన్నాళ్ళు ప్రార్థన చేసినా జవాబు రాకుండా బాధపడుతూ ఉంటాం. ఏమండి 20 సంవత్సరాల నుంచి నా సమస్య గురించి ప్రార్థిస్తున్నాను, నీ దేవుడికి ప్రతిదినము కూడా మొరపెట్టే వ్యక్తిగా ఉన్నాను, కానీ నా జీవితంలో సమాధానం రావట్లేదని అనేక సందర్భాల్లో భక్తులు బాధపడుతూ ఉంటారు. దేవుడి స్తోత్రం. అయితే ప్రతి ఒక్క మనిషి ప్రార్థన దేవుడు వినాలని కోరుకున్నట్లుగా మనిషి దేవుడి ముందు మోకరించినప్పుడు కూడా భగవంతుడు వినాలని ఆశపడుతూ ఉంటాం. అయితే ఒక్కసారి బైబిల్ గ్రంథంలో వెళ్ళి చూద్దాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 8వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. చాలు. దేవుడి స్తోత్రం. భగవంతుడు మన ప్రార్థన ఆలకించే వ్యక్తులుగా ఉండాలంటే మన దేవుడికి భక్తులుగా మారాలి. మన హృదయాలు సరిగా లేకపోయినా, మన ఆలోచన సరిగా లేకపోయినా, మాట తీరు సరిగా లేకపోయినా, మన దేవుడి ముందు ఎన్నాళ్ళు ప్రార్థించే వ్యక్తులుగా ఉన్నా మన ప్రార్థన దేవుడు విండు. దేవుడి స్తోత్రం. ఎవరైతే భక్తి కలిగిన వారిగా ఉండి దేవుడి ముందుకెళ్ళి వారికున్న బాధను బట్టి కష్టాన్ని బట్టి ప్రార్థించే వ్యక్తిగా ఉంటారో అటువంటి వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తూ ఉంటారు. ఈనాడు చాలామంది జీవితాలు భక్తి లేని వారిగా ఉండి నచ్చిన త్రోవలో వారి జీవితాలు పరిగెత్తి మనసుకు నచ్చిన పనులు చేసుకుంటూ వెళ్ళిపోతూ కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చిన ప్రభు ముందుకెళ్ళి ప్రభువా అని చెప్పి ప్రార్థిస్తూ ఉంటారు. కానీ వారి జీవితంలో ఎన్నడూ కూడా జవాబు వారు చూడలేకెడుతూ ఉంటారు. సంవత్సరాలు దాటిపోతున్న వారి జీవితంలో ప్రార్థనకి జవాబు రాదు. కారణం భక్తి కలిగిన వారి జీవితం మనం మార్చుకోవాలి. మన మాట, మన ఆలోచన, మన చూపు, మన తలంపు ఎప్పుడు కూడా పరిశుద్ధంగా ఉండగలిగితే, మన పరిశుద్ధంగా ఈ లోకంలో జీవించే వ్యక్తులుగా మారగలిగితే ఆ పరిశుద్ధుల ప్రార్థన ఎవరు తెలుసా? పరమ తండ్రి వింటాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనం ధ్యానం చేసుకుందాం. యెషయా 1వ అధ్యాయం 15వ వచనం. మీ చేతులు చాపినప్పుడు, మీరు కష్టాల్లో బాధల్లో కన్నీళ్ళలో మీ చేతుల వైపు చాపినప్పుడు, మిమ్మల్ని చూడక, మీ జీవితాల్లో ఉన్న బాధని కష్టాన్ని చూడక నా కన్నులు కప్పుకొందును, నా కన్నులు మూసుకుంటాను. మీరు బహుగా ప్రార్థన చేసినను, మీకున్న దుఃఖాలు ఎక్కువ అవుతుంటే, శ్రమలు ఎక్కువ అవుతుంటే, బాధలు ఎక్కువ అవుతుంటే బహుగా ఏడుస్తారే, నేను వినను. మీ ప్రార్థన నేను వినను. దేవుడి స్తోత్రం. ఏంటండి ఈ పరిస్థితి? మనిషి జీవితంలో దేవుడు ప్రార్థన వినేవాడుగా ఉండకపోతే మనిషి ఎక్కడికి వెళ్తే బాగుపడతారు? ఒక మనిషి జీవితంలో కష్టం వచ్చినప్పుడు దేవుడు ముందుకెళ్ళి ఏడిస్తే ఆ తండ్రి ఆలకించేవాడుగా ఉంటేనే ఆ మనిషి కష్టంలో బయటకు వస్తారు. మనుషుల జీవితాలు బాధల్లో కన్నీరు వంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు భగవంతు అన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి ప్రార్థించినప్పుడు వారికున్న దుఃఖాన్ని బాధని దేవుడు వింటేనే ఆ మనుషులు బాధల్లో కష్టాల్లో బయటకు వస్తారు. దేవుడు స్తోత్రం. కానీ ఇక్కడ దేవుడు వాక్యం చదువుతూ ఉంటే మీ యొక్క ప్రార్థన చేసినప్పుడు మీ వైపు నేను చూడను. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు ఈ మాట దేవుడు పలుకుతున్నాడు? మనుషుల జీవితాల్లో ప్రార్థిస్తే అంట దేవుడు విన్నంట. మీ కష్టాల్లో, మీ బాధల్లో, మీ కన్నీరు వంటి పరిస్థితుల్లో నా ముందుకు వచ్చి ఏడ్చే సమయంలో మీ ప్రార్థన ఏం చేయను? ఆలకించను. దేవుడు స్తోత్రం. భగవంతుడు ప్రతి ఒక్క ప్రార్థన ఆలకించాలిగా. మరి ఎందుకు ఈ మాట దేవుడు రాయించాడంటే చెడిపోయిన వారి జీవితాలు దేవుడు ముందుకు వచ్చి ప్రార్థిస్తే ఆలకించే దేవుడిగా లేడు. చెడ్డ త్రోవల్లో ఉండి, చెడు ఆలోచనలో ఉండి, నచ్చిన మార్గంలో పరిగెత్తి మనసుకు నచ్చిన కార్యక్రమాలు చేసుకెళ్ళిపోతూ నీ జీవితంలో కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు దేవుడా నేను కష్టాల్లో ఉన్నాను, దేవుడా నేను బాధల్లో ఉన్నా అని చెప్పి
నువ్వు మొరపెట్టే వ్యక్తిగా ఉంటే నీ చెడు పనులు బట్టి దేవుని ప్రార్థన ఆలకించడం, నడిచే మార్గంలో కరెక్ట్గా లేకపోవడం వల్ల ప్రభు ప్రార్థన ఆలకించడం, నీకున్న విధానం బట్టి, నీకున్న గుణాన్ని బట్టి, నీకున్న లోక ఆలోచన బట్టి తిరిగి వ్యక్తిగా నువ్వు ఉండి నీ జీవితంలో కష్టాలు, బాధలు, కన్నీరు వచ్చినప్పుడు ప్రభు చెప్తున్న మాట, నువ్వెంతగా మొరపెట్టినా, నువ్వెంతగా ప్రార్థించినా దేవుడు పలుకుతున్న మాట, నీ ప్రార్థన ఆలకించను. దేవుడు స్తోత్రం. ఈనాడు చాలా మంది జీవితాలు భక్తి కలిగిన వారుగా వారి జీవితాలు కాపాడుకోకుండా, పరిశుద్ధంగా వారి జీవితాలు కాపాడుకోకుండా, మాటలో, వినుకుల్లో, చూపుల్లో వారి జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకోకుండా, ఇష్టసరమైన మార్గాల్లో వారి జీవితాన్ని నడిపించుకుంటూ కష్టాలు రాగానే దేవుడు ముందుకెళ్ళి ప్రార్థించంటారు, దేవుడా మా ప్రార్థన ఆలకించు. దేవుడు స్తోత్రం. ఇటువంటి వారి జీవితాలు, జీవిత కాలం అంతా దేవుడికి ప్రార్థన చేస్తున్నా వారి ప్రార్థన పరలోకం పోదు, దేవుడు విండు. ఎంతగానో రోధించే వ్యక్తిగా ఉన్నా నీ జీవితంలో ప్రార్థన దేవుడు విండు. ఏ వ్యక్తి అయితే జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటాడో, దేవుడికి భక్తుడిగా మార్చబడతాడో, నా తండ్రిని బట్టి నీ కరెక్ట్గా ఉండాలని ఆలోచన చేసి జీవితాన్ని, మనస్సుని కాపాడుకొని ఉంటాడో, వాడి కష్టం రాగానే దేవుడి ముందుకు ప్రార్థిస్తూ ఉంటే వాడి ప్రార్థన దేవుడు వింటాడు. దేవుడి స్తోత్రం. ఈరోజు నీ జీవితంలో కూడా నీకు వచ్చిన కష్టాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉంటే సంవత్సరాలు దాటిపోతున్న జవాబు రావట్లేదా? నెలలు దాటిపోతున్న జవాబు రావట్లేదా? అయితే దేవుడు వాక్యం అంటుంది, నీ మనసు ఎలా ఉందో పరిశీలించే. భక్తి కలిగిన జీవితాన్ని లోకంలో కలిగి ఉన్నావా? దేవుడి పట్ల మంచి అనుభూతి కలిగి ఉన్నావా? మనకలో, గుణములో, ఆలోచనలో దేవుడికి మెప్పించే బిడ్డగా ఉన్నావా? అటువంటి వారి జీవితాల్లో ప్రభు ప్రార్థన ఆలకిస్తారు. ఈనాడు ఎంతో మంది జీవితాలు ఎన్నో సంవత్సరాల నుంచి సమస్యల కొరకు ప్రార్థిస్తూ ఉంటారు, కష్టాలు పోవాలని ప్రార్థిస్తూ ఉంటారు, బాధలు పోవాలని ప్రార్థిస్తూ ఉంటారు. సంవత్సరాలు దాటిపోతున్న జీవితంలో మార్పు రాదు. కష్టాలు వారి జీవితంలో పోవు, బాధలు వారి జీవితంలో పోవు. కారణం, బ్రతుకును మార్చుకోకుండా, ఆలోచన మార్చుకోకుండా, చెడులోంచి బయటికి రాకుండా, భక్తి జీవితం నేర్చుకోకుండా, పరిశుద్ధంగా బ్రతకాల ఆలోచన కలిగి లేకుండా, నీకు నచ్చిన త్రోవలో వెళ్ళి నచ్చిన పనులు చేసుకుంటూ వెళ్ళిపోతూ నా దేవుడు నా కష్టం తీర్చు ప్రభు అని ప్రార్థించేవారిగా ఉంటారు కనుక వారి ప్రార్థన దేవుడు వినడం. ఒకవేళ వారు ప్రార్థన చేసిన పరలోకం పోదు. దేవుడు స్తోత్రం. అందుకే ప్రతి మనిషి ప్రార్థన కూడా కష్టాల్లో దేవుడు ముందుకు అడుగుతూ ఉంటారు. అయ్యా నా ప్రార్థన ఆలకించి నాకున్న ఈ కష్టంలోంచి తీసుకురా అడుగుతారు. కానీ వారి జీవితాలు కరెక్ట్గా లేకపోవడం వల్ల, వారి జీవితాలు దేవుడికి అనుకూలంగా లేకపోవడం వల్ల వారి జీవితాలు ఎన్నాళ్ళు ప్రార్థన చేస్తున్నా కష్టాలు తీరు. అందుకే దేవుడు వాక్యం ఉంటుంది, మనిషి జీవితంలో దేవుడు ప్రార్థన ఆలకించేవాడుగా లేకపోతే ఎంతకాలం వాడు పరిగెత్తిన జీవితం బాగుపడదు. దేవుడు ప్రార్థన ఆలకించేవాడిగా ఉంటే తప్ప మన జీవితంలో ఉన్న కష్టాల్లోంచి బయటకు రాలేం, బాధల్లోంచి బయటకు వచ్చే వ్యక్తులుగా మారలేం. మనిషి కష్టాల్లోంచి బయటకు రావాలన్నా, బాధల్లోంచి బయటకు రావాలన్నా, సమస్యను జయించే వ్యక్తిగా ఉండాలన్నా మనము చేయించిన ప్రార్థన చుట్టాలు వినకపోయినా పర్వాలేదు, బంధువులు వినకపోయినా పర్వాలేదు, స్నేహితులు వినకపోయినా పర్వాలేదు, నీ కుటుంబ సభ్యులకు పర్వాలేదు. కానీ ఎవడు వింటే నీ జీవితం మార్చబడుతుందో, ఎవడు వింటే నీ బతుకు మార్చబడుతుందో, ఎవరు వింటే తర్వాత మార్చబడుతుందో, ఎవరు వింటే కన్నీరు తొడవబడతాయో ఆ దేవుడు ఖచ్చితంగా వినాలంటే మన ఖచ్చితంగా దేవుని వెంబడించాలి. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఎంతగానో దేవుణ్ణి అత్తుకుంటావో, ఎంతగా ప్రభువును ప్రేమించే వ్యక్తిగా ఉంటావో, ఎంతగా మంచి మార్గం నడిచే వ్యక్తిగా ఉంటావో, ఎంతగా నీ చూపును కాపాడుకుంటావో, ఎంత నడకను కాపాడుకుంటావో అది చూసిన దేవుడు దేనికోసమైతే నువ్వు ప్రార్థిస్తావో ఖచ్చితంగా దేవుడు ఆలకిస్తాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. మనకు నచ్చిన మార్గంలో వెళ్ళిపోతూ, తోచిన ఆలోచనలో పరిగెడుతూ, నడకలో పడకలో పడిపోతూ, భక్తి జీవితాన్ని కోల్పోతూ, పరిశుద్ధంగా జీవనం కొనసాగిస్తూ, బ్రతుకులో కష్టం వచ్చినప్పుడు, బ్రతుకులో బాధ వచ్చినప్పుడు దేవుడా నా ప్రార్థన ఆలకించుదని ఏడుతున్నావు. సంవత్సరం దాటిపోతే ఏమట్లేదని మనకి జవాబు రాట్లా. దేవుడు స్తోత్రం. నువ్వు కోరుకున్న దానికి,
వెంట దేవుడు జవాబు ఇవ్వాలంటే, నువ్వు ఆశపడుతున్న కార్యాన్ని వెంటనే దేవుడు జరిగించాలంటే, నీలో ఉన్న బలహీనత వెంటనే పోగొట్టాలంటే ఖచ్చితంగా నీ ప్రార్థన దేవుడు వినాలి. దేవుడు వినాలి. దేవుడు వింటే తప్ప మన జీవితాన్ని మార్చబడం. అందుకే దేవుడు వాక్యం అంటుంది, భక్తిహీనులు దేవుడికి అసహ్యము, యథార్థవంతులు చేసే ప్రార్థన ఏమంటారంట, దేవుడు వింటాడు. దేవుడు స్తోత్రం. యెషయా గ్రంథం 59 మొదటి వచనం ధ్యానం చేస్తున్నాం. రక్షింప నేరక ఉన్నట్లు యెహోవా హస్తములో కురసకాలేదు ఉన్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. చాలు, దేవుడు స్తోత్రం. చాలా మంది అంట, ప్రభా ఇన్ని సంవత్సరాల నుంచి ఏడుతున్న చెవులు వినబడలేదా ప్రభా, అనేక నెలల నుంచి నా కష్టాల బట్టి బాధల బట్టి నీ ముందు ఈ పరిగెడుతున్నానయ్యా, ప్రతిరోజు ఏడుతూనే ప్రార్థించానయ్యా, ఎక్కడోనో సాయించేంత చేతి కొరసగా మారిపోనియా, నా ప్రార్థన వెళ్ళిపోతున్నావు అని చెప్పి వారికున్న బాధను బట్టి దేవుడితో మాట్లాడుతూ ఉంటా. ప్రభన్నాడు, నా నీ చేసే ప్రార్థన వినలేకున్న చెవులు మందము కాలేదు, నా చేతులు పురుషకాల. దేవుడు స్తోత్రం. చదవమ్మ కింద కండనొచ్చు. నడిచే నడక మీ దోషములు నీకు నీ దేవుడికి అడ్డముగా వచ్చెను. మీ పాపములు ఆయన ముఖమును మరుగుపరచెను. చాలు, దేవుడు స్తోత్రం. మనిషి జీవితంలో చెడువునంత కాలం కూడా దేవుడు కార్యం చూడలేవు. నువ్వెన్ని దాన ధర్మాలు చేసే వ్యక్తిగా ఉన్నా, ఎన్ని వేల రూపాయలు దేవుడికి ఇచ్చే వ్యక్తిగా ఉన్నా, నీ జీవితంలో చెడు ఉన్న వ్యక్తిగా ఉంటే, నడక కరెక్ట్ గా నీకు లేకపోతే, నడిచే విధానం కరెక్ట్ గా లేకపోతే, దేవుడు చెప్తున్న మాట, నీ జీవితం కాపా ఆశ నాకు ఉంది, ఏడుతూ ఉంటే నీ కన్ని తుడిచే ఆలోచన నాకు ఉంది, నీ జీవితం మార్చే కోరిక నాకు ఉంది. కానీ నీ జీవితం మార్చాలంటే, నీ యొక్క ఆలోచన మార్చాలంటే, నిన్ను గొప్పదానిగా చెయ్యాలంటే, నువ్వు చేసిన ప్రార్థన రాకుండా ఏడబడుతున్నాయి నీ యొక్క దోషములు, నీ యొక్క క్రియలు. దేవుడు స్తోత్రం. ఈనాడు చాలా మంది జీవితాలు ఎన్నో సంవత్సరాల నుంచి వారి జీవితం కొరకు ప్రార్థిస్తూ ఉంటారు, కుటుంబం కోసం ప్రార్థించే వ్యక్తులుగా ఉంటారు, బిడ్డల భవిష్యత్తు కోసం ప్రార్థించే వ్యక్తులుగా ఉంటారు, పాడి పంట మేలు కోసం ప్రార్థించే వ్యక్తులుగా ఉంటారు. వారి జీవిత కాలం అంతా ప్రార్థిస్తూనే ఉంటారు. పంట పాడైపోతూనే ఉంటుంది, బిడ్డలు సరైన మార్గంలో ఉండరు, ఒంట్లో ఆరోగ్యం ఉండదు, నెలకు 20,000 అప్పు చేసే పరిస్థితి. దేవుడు స్తోత్రం. కారణం నీ ప్రార్థన ఎవరింటలేదు, దేవుడు వినలా. నీ ప్రార్థన దేవుడు వింటే నువ్వు అప్పుల్లో ఉండే వ్యక్తిగా ఉండవు. నీ ప్రార్థన దేవుడు వింటే గొడ్డుమోతగా నీ ఉండవు. దేవుడి ప్రార్థన వింటే నీ బిడ్డలు తారుమారుగా ఉండరు. దేవుని ప్రార్థన వింటే దీన స్థితిలో ఉండవు. దేవుని ప్రార్థన ఆలకించమంటే ప్రతి సమస్య నుంచి బయటకు వస్తాం, ప్రతి ఆటంకంలోంచి బయటకు వస్తాం, ప్రతి కష్టంలోంచి బయటకు వస్తాం, ప్రతి నిందలోంచి బయటకు వస్తాం. గుడ్డు మోదల పదముల నుంచి తల్లిని పదములోకి అడుగు పెడతా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఆనాడు కష్టాల్లో ఉన్న ఇస్రాయేలు అడుగుతాయా, ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నావు, నీకు వినపడదా లేదా? సహాయం కోరుతుంటే చేతులు కురసగా మార్చుకున్నావు అంటే, నా చేతులు కురస కాలేదు, నా చెవులు మందము కాలేదరా. మీ జీవిత నడక తేడాగా ఉంది, ఆలోచన తేడాగా ఉంది, మాట తేడాగా ఉంది. ఏ నడకైతే తేడాగా ఉందో అది నువ్వు చేసే ప్రార్థన రాకుండా అడ్డుకు నిలబడింది. ఏ మనసు అయితే తేడాగా ఉందో నువ్వు చేసే ప్రార్థన రాకుండా అడ్డుగోడగా ఉంది. ఏ క్రియలు తేడాగా ఉన్నాయో, నా ముఖం నీకు కనిపించకుండా, నీ ముఖం నాకు కనిపించకుండా, నీ ప్రార్థన వినపడకుండా మధ్యలో ఉందంట, అడ్డుగోడగా ఉంది. దేవుడు స్తోత్రం. అది తొలగించే వ్యక్తిగా మన జీవితాన్ని మార్చుకోవాలి. భగవంతుని ప్రార్థన ఆలకించాలంటే ఏది దేవుడికి నీకు అడ్డుగోడగా ఉందో దాన్ని విడిచిపెట్టే వ్యక్తిగా మారాలి. ఏదైతే భగవంతుడిగా నీకు అడ్డుగోడగా ఉండి ఎన్నాళ్ళు ప్రార్థన చేస్తున్నా జీవితంలో ఆలకించే దేవుడికి ఆలకించకుండా ఏది అడ్డుపడుతుందో తొలగించే వ్యక్తిగా ఉంటే నువ్వు చేసిన ప్రార్థన దేవుడు వింటాడు, నువ్వు చేసిన మన దేవుడు వింటాడు, నీ రోదన దేవుడు వింటాడు, నీ ఆత్మ దేవుడు వింటాడు. విని వెంటనే దేవజనమా, పరలోకంలో ఉన్న ప్రతి సమాధానం మీ అందరికి వస్తే. దేవుడు స్తోత్రం. తొలగించి చూడు క్రైస్తవుడా, దేవుడికి
నచ్చని వాటిని దేవుడికి నచ్చని వాటిని తొలగించి చూడు కష్టపడా. దేవుడికి నచ్చని వాటిని దేవుడికి నచ్చని వాటిని అప్పట్లో అప్పలకూడదు. తప్పలకూడదు అందరూ. ఒక పక్క దేవుణ్ణి వింబాడిస్తూ చెడుని విడబడవారు ఎందరో. ఒక పక్క దేవుణ్ణి వింబాడిస్తూ చెడుని విడబడవారు ఎందరో. ఆ చెడు వల్లనే కష్టాలు వస్తుంటే, ఆ చెడు వల్లనే కష్టాలు వస్తుంటే కష్టాలే తట్టుకోలేక బాధలే తట్టుకోలేక కష్టాలే తట్టుకోలేక బాధలే తట్టుకోలేక దేవుడి ముందర ముఖరించి కష్టాలు తీర్చమని కోరి, దేవుడి ముందర ముఖరించి కష్టాలు తీర్చమని కోరి. దేవుడి చెడులు ఉండి అది పట్టుకొని నవ్వాడుస్తున్నావా జరగదు. వినడానికి నా చెవులు మందము కాలేదు అమ్మా. సహాయం చెయ్యడానికి నా చేతులు కుర్చకాలేదయ్యా. నీ దోషములే నీ పాపములే నీ దోషములే పెద్ద ప్రియలే నీకు నాకు మధ్యగా అడ్డుగా ఉండగా. నీకు నాకు మధ్యగా అడ్డుగా ఉండగా. చెడునే విడిచిన వాడిగా నచ్చిన కోరిన వాడిగా. చెడునే విడిచే వాడిగా నచ్చిన వాడిగా. చెడుతో దూరముగా చెడుతో దూరముగా చెడుతో దూరముగా చెడుతో దూరముగా మారిన వాడిగా దేవుడి ముందర మారిన వాడిగా దేవుడి ముందర తప్పించువాడిగా జవాబు దేవుడు ఇచ్చెను. హల్లెలూయా. నమ్మిన తప్పులు కొట్టింది. హల్లెలూయా. 2 సమూయేలు గ్రంథం 12:16 ధ్యానం చేసుకుందాం. 2 సమూయేలు గ్రంథం 12:16. యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బు పడెను. దావీదు ఉపవాసముండి లోపలికి పోయి రాత్రి అంతయు నేల మీద పడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతనిని నేల నుండి లేవనెత్తుటకు వచ్చిరి గాని అతడు సమ్మతింపక వారితో కూడా భోజనము చేయక ఉండెను. 7వ దినమున బిడ్డ చావగా. చాలు. దేవుడు స్తోత్రం. ఏంటండి ఇది? ఒక భక్తి కలిగిన వాడు దావీదు చేసిన ప్రార్థన ఎవరేం లేదమ్మా, ఎవరేం లేదు.
ఎన్నో సంవత్సరాలు దేవుణ్ణి ఆరాధించిన వాడి జీవితంలో ఎన్నో అద్భుతమైన కార్యాలు తండ్రి చేశారు. ఎక్కడో ఉన్న జీవితాన్ని, ప్రార్థనా జీవితాన్ని బట్టి ఒక ఉన్న స్థానం దేవుడు కల్పించాడు. ఇటువంటి వాడు మరలా ఒక దినాన్ని ప్రార్థిస్తూ ఉంటే దావీదు ప్రార్థన దేవుడు వెళ్ళ దేవుడు స్తోత్రం. కారణం గమనిస్తే దైవజనమ, ప్రారంభ దినాల్లో పరిశుద్ధమైన జీవితం గడిపినప్పుడు, యథార్థమైన జీవితం గడిపినప్పుడు, చెడు కార్యాల్లో దావీదు జీవితం లేనప్పుడు, చెడిపోయిన మనసు దావీదు జీవితం లేనప్పుడు, దేని కొరకైతే దావీదు ప్రార్థిస్తూ ఉండేవాడో వెంటనే జవాబు దావీదుకి దేవుడు ఇచ్చాడు. తప్పుడు కూడా వచ్చారు. హల్లెలూయా. నేటి దినాల్లో దావీదుకి ఎందుకు అవకాశం రాలేదంటే, ఉరియా భార్యను దొంగచాటుగా అపహరించి తన వల్ల చెడులో కన్నా బిడ్డనగా, పాపం వల్ల వచ్చే జీతంగా బిడ్డన కని చెడు జయించాలని, చెడు వల్ల వచ్చిన బిడ్డ గొప్పవాడిగా మారాలని, చెడు కోసం చెడిపోయిన వాడు ప్రార్థిస్తూ ఉంటే దావీదు ప్రార్థన దేవుడు ఆలకించాల. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. మంచి కోసం ప్రార్థించేవారుగా దేవుడు ముందుకెళ్తే దేవుడు కార్యం చేస్తాం. మనం మంచిగా ఉండాలి, మనం యథార్థంగా ఉండాలి, మంచి కొరకు ప్రార్థించే వ్యక్తిగా ఉంటే దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. కానీ దావీదు పాపం చేసేవాడిగా ఉన్నా, పాపం వల్ల వచ్చే జీతాన్ని బతికించబట్టున్నా, చెడిపోయిన వాడిగా, చెడు త్రోవలో ఉన్నవాడిగా, పాపము కలిగిన వాడిగా ఉంటూ ఏం చేద్దానంట? ఉపవాస ప్రార్థన. తప్పకుండా దేవుడు స్తోత్రం. ఈనాడు చాలా మంది జీవితాలు, హృదయాలు చెడిపోయి ఉంటాయి, మనసు చెడిపోయి ఉంటుంది, ఆలు చెడిపోయి ఉంటాయి. కానీ వీరు మట్టిగా వారానికి 3 ఉపవాస ప్రార్థన చేస్తారు. ప్రభువా, మా జీవితాలు ఆస్వాదించండి, మా కుటుంబాలు ఆస్వాదించండి, మా అప్పులు తొలగించు ప్రభు అని చెప్పి చెడులో ఉండే దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. లోక ఆలోచనలో ఉండే దేవుడు ఉపవాస ప్రార్థన చేస్తూ ఉంటారు. అటువంటి ఉపవాస ప్రార్థనలో 100 సంవత్సరాలు చేసిన నీ దరిద్రం పోదు ప్రభు. విండో దేవుడు స్తోత్రం. దావీదు కూడా ఉపవాస రథం పూనుకున్నాడు. చెడిపోయిన వాడు ఉపవాస రథం చేస్తూ జీవితంలో చెడివించుకుంటూ, చెడు వల్ల వచ్చిన పుట్టిన బిడ్డలను ప్రభా నేను ఉపవాస ప్రార్థన చేస్తున్నాను, నా బిడ్డ చావడానికి వీల్లేదు, బ్రతికించు ప్రభు అని చెప్పి 7 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తూ ఉంటే చచ్చాడు బిడ్డ. దేవుడు స్తోత్రం. పరిశుద్ధంగా ఉండి దేవుడిని ఆరాధించి ప్రార్థిస్తే దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. కానీ చెడిపోయిన మనసును కలిగి ఉండి ఎన్ని ఉపవాస ప్రార్థన ఏంటి లాభం చెప్పాను? మనసు పరిశుద్ధంగా లేకుండా, ఆలోచన పరిశుద్ధంగా లేకుండా, నడక పరిశుద్ధంగా లేకుండా, గుణం పరిశుద్ధంగా లేకుండా, చెడుతో చెడు ఆలోచనలు కలిగి ఉండి ఎన్ని రాత్రులు ఉపవాస ప్రార్థన చేస్తే నీకేంటి తెలుసా? దేవుడు విండో. దేవుడు స్తోత్రం. ప్రారంభ దినాల్లో భక్తి కలిగినప్పుడు దావీదు ప్రార్థన దేవుడు ఆలకించాడు. కన్నీరుతో ఆరాధించినప్పుడు దేవుడు జవాబిచ్చేవాడిగా ఉన్నాడు. కానీ నేటి దినాల్లో తన హృదయం చెడిపోయింది, మనసు చెడిపోయింది, ఆలోచన చెడిపోయింది, కృప చెడిపోయింది, జీవితం చెడిపోయిన వాడిగా ఉండంటున్నాడు. ఆ చెడులో ఉండే ఉపవాస ప్రార్థన చేస్తున్నాం. చెడులో ఉండే ప్రార్థించే వ్యక్తిగా ఉన్నాం. చెడులో ఉండే ప్రభా నా బిడ్డను బ్రతికించు నాయన ఏడుస్తూ ఉంటే ఎన్ని ఉపవాస ప్రార్థన చేసినా, ఎన్ని రాత్రులు ప్రార్థన చేసినా దావీదు చేసిన ప్రార్థన దేవుడు వినలేదు, దేవుడు ఆలకించాల. దేవుడు స్తోత్రం. ఈరోజు నీ జీవితం అదే స్థానంలో ఉందా? పరిశుద్ధ జీవితంలో ఉండలేక తెలియక లోక తలంపుల్లో పడిపోయి ఉపవాసాలతో దేవుడా నా జీవితాన్ని ఆస్వాదించు, నా కుటుంబాన్ని ఆస్వాదించమని రథాలు చేసే వ్యక్తిగా ఉన్నావా? ఇలాంటి రథాలు ఎన్ని చేసినా కానీ నీ జీవితం మారదు, నీ బతుకు మారదు, నీ ప్రార్థన దేవుడు విండో, నీ ప్రార్థన ఆలకించే తండ్రి మారడు. కానీ మనసును మార్చుకుంటే, హృదయాన్ని మార్చుకుంటే, చెడుకు దూరంగా ఉన్న వ్యక్తిగా ఉంటే, మనకు మంచిగా మార్చుకుంటే, ఆలోచన మంచిగా మార్చుకుంటే, 66 పుస్తకాల్లో నీ తండ్రి ఎలా ఉండాలో కోరుకున్నాడో అలా ఉన్న వ్యక్తిగా మారి 1 నిమిషం మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే వెంట నీకు వస్తుంది చక్కని జవాబు. దేవుడి స్తోత్రం. సంవత్సరం అవసరం లేదు, నెలల అవసరం లేదు. ఆ మనసుతో దేవుని ఆరాధించి ప్రార్థించే వ్యక్తిగా మారితే చాలు, నీ ప్రార్థన దేవుడు వింటా. ఈనాడు ఎంతో మంది జీవితాలు దీర్ఘకాలమైన ప్రార్థన చేస్తూ ఉంటారు. నెలలో దాటిపోతూ ఉన్నా వారి జీవితాల్లో మేలు చూడలేరు, అప్పుల్లోంచి బయటికి రాలేరు, కష్టాల్లోంచి బయటికి రాలేరు, అనుకున్న కార్యములో జయించలేని కారణం ఎక్కడో నీ జీవితంలో చెడుతో ప్రార్థన చేస్తున్నావు.
ఎక్కడో నీ మనసు గాడి తప్పింది, నీ ఆలోచన గాడి తప్పింది, నీ విధానం గాడి తప్పింది. గాడి తప్పిన జీవితం నీకు దేవుడికి అడ్డుగా నిలబడింది. నువ్వు ఎంతగా ఏడుస్తున్నా నీ బాధ ప్రభు కనబడకుండా నీ దోషం అడ్డొస్తున్నాయి, మనవడికి అడ్డొస్తుంది. గుండు బాదుకుని ఏడుస్తున్నా, ఉపవాసం చేసే వ్యక్తిగా ఉన్నా, నీ జీవితంలో ఉన్న ఆ చెడు క్రియ, ఆ చెడు ఆలోచన, ఆ చెడు తలంపు నీ ముఖం దేవుడు కనబడకుండా, దేవుడి ముఖం నీ కనబడకుండా ఒక తెరలా ఉంది కనుక ఆ తెర ఈరోజు చెరగాల. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఒక్కసారి నీకు దేవుడికి అడ్డుకు తొలగిపోతే దైవజనమా, దేనికోసమైతే దేవుణ్ణి ఆరాధిస్తున్నావో, దేనికోసమైతే కన్నీటితో ప్రార్థిస్తున్నావో, దేనికోసమైతే మొరపెట్టే వ్యక్తిగా ఉన్నావో, పరమ తండ్రి జాలి కలిగిన వాడిగా మారి నీ వైపు దేవుడు చూసి హస్తాలు చాపి నువ్వు చేసే ప్రార్థన విని నా కుమార్తె దేనికి ఏడ్చును ఎరిగి ఆ కష్టాన్ని తొలగించి, ఆ బాధను తొలగించి, ఆ శ్రమను తొలగించి, ఆ రోగం తొలగించి, ఆ అప్పును తొలగించి, ఆ గొడ్డుము తొలగించి నువ్వు కోరుకున్నవన్నీ కూడా దేవుడు నామమున ఇస్తాడు. దేవుడు స్తోత్రం. ఈనాడు మన జీవితాల్లో చెడులో ఉండి ప్రార్థన చేస్తే కార్యం చెడులోంచి బయటకు వచ్చి ప్రార్థన చేయి. దావీదు చెడులోనే ఉండి ప్రార్థిస్తున్నా, పాపములో నుండే ప్రార్థిస్తున్నా, పాపములో ఉండి ఉపవాసం చేస్తున్నాడు, పాపములో నేను చేయాలని కోరుతూ ఉంటే దావీదు అనుకున్న సహాయం రాలా, అనుకున్న మేలు జరగల, అనుకున్న ఉపహారం అవలా. ఈనాడు మన జీవితాల్లో కూడా అటువంటి కోణంలో ఉంటే మారాలి దైవజనమా. ఈరోజు దేవుని బట్టి సమాధానం కోరుకుంటున్నావా? దేవుని బట్టి జవాబు కోరుకుంటున్నావా? దేవుడికి ప్రార్థించిన వ్యక్తిగా నీవు నా అవసరం తీర్చే తండ్రిగా మరల కోరుకుంటున్నావా? అయితే దేవుడు నీ వైపు తిరగాలంటే నీవు ప్రభువు వైపు తిరగాలి, ప్రభుకు మనసు అప్పగించాలి, జీవితం మార్చుకోవాలి, ఆలోచనలు మార్చుకోవాలి. దేవుడు తగ్గ తనయుడుగా మారి దేవుణ్ణి ఆరాధిస్తే దైవజనమా, పరలోక దూతలు సర్వాధిగా నీ ఇంటికి వచ్చి నీ జీవితంలో వచ్చి నీ దరిద్రము తొలగించి, నీ అప్పులు కొట్టివేసి, నీ స్థితిని మార్చి నువ్వేది ఏది ఏది కావాలని కోరుకున్నావో అన్ని దేవుడిస్తాడు. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయము 14 ధ్యానం చేసుకుందాం. కావున నీవు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకము, వారి నిమిత్తము మొరపెట్టద్దు, ప్రార్థన చేయకము. వారు తమ కీడును బట్టి నాకు మొరపెట్టినప్పుడు నేను వినను. స్తోత్రం. ఈ జనాల కోసం ప్రార్థన చెయ్యొద్దని ఎవరో దేవుడే. ఇర్మియాతో దేవుడు పలికిన మాట, ప్రజల కోసం ప్రార్థన చేయొద్దు, వారి కోసం మొరపెట్టొద్దు, వారి కోసం విజ్ఞాపన చేయొద్దు. ఒకవేళ నువ్వు ప్రార్థన చేసినా వినను ఇర్మియా. దేవుడు ఎందుకు తెలుసా? చెడు హృదయాలతో వారు నా ముందు కనబడుతున్నా, మనస్తత్వాలు బాగోలేదు, ఆలోచనలు బాగోలేదు, తలంపులు బాగోలేదు, ఉద్దేశాలు బాగోలేదు, నడక బాగోలేదు. ఎన్నో సందర్భాల్లో ప్రవర్తన చెప్పించిన వారి జీవితం మార్చుకోలేదు కనుక ఒకవేళ వారి కోసం ప్రార్థన చేసినా, విన్నపాలు చెల్లించిన, వారి కోసం మొరపెట్టినా నేనేం చేయనిర్మియా, నీ ప్రార్థన ఆలకించను. దేవుడు స్తోత్రం. రక్షించే దేవుడు నీ ప్రార్థన వినేవాడిగా ఉండకపోతే ఎక్కడికి వెళ్ళిపోతావు? కాపాడే దేవుడు నీ ప్రార్థన వినకపోతే, రక్షించే దేవుడు నీ ప్రార్థన వినకపోతే, సత్య పరలోకమిచ్చే దేవుడి ప్రార్థన వినకపోతే, రోగాలతో ఉన్నప్పుడు స్వస్థపరిచే దేవుడి ప్రార్థన వినకపోతే మనిషి జీవితం చావు కంటే దారుణంగా ఉంటుంది. మనిషి నరక యాతనగా మార్చబడతాం. ఎక్కడ సుఖము రాదు, ఎక్కడ ఆనందం రాదు, ఎక్కడ సంతోషం రాదు. ఉన్న జబ్బు పోదు, ఉన్న అప్పు పోదు, ఉన్న బాధ పోదు. జీవిత కాలం అంతా అప్పుల్లోనే ఏడుతారు, జీవిత కాలం అంతా బాధల్లోనే ఏడుతారు, జీవిత కాలం అంతా జబ్బులోనే ఉంటారు, జీవిత కాలం అంతా ఏ కన్నీరు స్టార్ట్ అయిందో మరలా శవంగా మారే వరకు కూడా ఆ కన్నీరు కారణం మనిషి మాట దేవుడు వినకపోతే ఆ మనిషి మహాద్వారణం. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. ఎంతగా ప్రజల గురించి దేవుడు విచారించే వ్యక్తిగా ఈ మాట పలుకుతాను. చాలా సందర్భాల్లో మన కుమారుతో మాట్లాడుతూ ఉంటాం. వాడు తాగుబోతుగా మారుతూ ఉంటే, నాయనా తాగొద్దు అని చెప్పి ఒక 15 సంవత్సరాల పాటు తల్లి మొత్తుకుంటూ ఉంటది. వాడు చెప్పే కూడా తాగుతూ అంటదే నీ చావు వదిలేస్తున్నాడు రా. దేవుడి స్తోత్రం, హల్లెలూయా.
విసుగుపోయిన తల్లి పలికిన మాట, నీ కర్మని వదిలేస్తున్నాను. విసుగుపోయిన తండ్రి పలికిన మాట, నీ చావు నిన్ను వదిలేత. దేవుడి స్తోత్రం. దేవుడు కూడా ప్రజలతో మాట్లాడి ప్రవృత్తులతో మాట్లాడించి, తన శిష్యులతో మాట్లాడించి అనేక సందర్భాల్లో మీ చెడు పట్టి మీ ప్రార్థన పడతలేదు, జీవితాన్ని మార్చుకోండి, బ్రతుకును మార్చుకోండి, ఆలోచన మార్చుకోండి అని ఎన్నో సంవత్సరాల దేవుడు చెప్పి 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 చివరికి వారి బ్రతుకును మార్చుకోకపోతే, ఆలోచన మార్చుకోకపోతే పలికిన మాట, వారి కోసం ప్రార్థన చెయ్యొద్దు. ఇర్మియా. దేవుడి స్తోత్రం. అంటే వారి జీవితాలు ఎక్క చచ్చిన వరకు కూడా కష్టాలే. ఈనాడు చాలా మంది జీవితాలు ఎన్ని వాక్యాలతో వారితో మాట్లాడినా చెడులోంచి వారి బయటికి రాలేరు, లోకములోంచి వారు బయటికి రాలేరు, ఆ నడవడికలోంచి వారు బయటికి రాలేరు. కానీ వారు దేవుడి ద్వారా కార్యం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, దేవుని బట్టి మేలు కోరుకుంటూ ఉంటారు, దేవుని ధనాలు కోరుకుంటారు. కానీ వారు పడి ఉన్న గుట్టలోంచి కానీ చెడులోంచి బయటికి రాకుండానే ఆ చెడులో ఉండే ఉపవాసంతో దేవుని ఆరాధిస్తూ ఉంటారు, లోక తలంపుల్లో ఉండే ఉపవాసం చేస్తూ ఉంటారు, ఉపవాసముతో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. అటువంటి వారి జీవితాల్లో ప్రభువు చెప్తున్న మాట, ఎన్నాళ్ళు అటువంటి ప్రార్థన చేసినా నీ ప్రార్థన నీతోనే ఉంది తప్ప ఎక్కడికి పోదమ్మా? పరలోకములో దేవుడు ఉన్నాడు, భూలోకములో నీవు ఉన్నావు. గమనించు 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 గమనించు. పరలోకములో దేవుడు ఉన్నాడు, భూలోకములో నీవు ఉన్నావు. గమనించు 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 గమనించు. నువ్వెక్కడో మట్టి పురుగ్గా ఉన్నావు, ఆయన ఎక్కడో ఉన్నాడు. కొన్ని వేల కిలోమీటర్లు. చెడిపోయిన మనుషులందరూ బాగు చేయాలని ఉద్దేశంతో, చెడిపోయిన మనుషులందరూ బాగు చేయాలని ఉద్దేశంతో ఎందరో ప్రవర్తనను, ఎందరో శిష్యులను, ఎందరో ప్రవర్తనను, ఎందరో శిష్యులను పంపాడు. ఎవరు కష్టాల్లో ఉండకూడదని పంపాడు. ఎవరు కష్టాల్లో ఉండకూడదని. అప్పట్లో